భక్తులకు ఎంట్రీ లేదు. రేపు తెల్లవారుజాము నుంచి శోభయాత్ర పనులు ప్రారంభం కానున్నాయి. మండపం తొలగింపు, ఇతర పనుల కోసం ఉత్సవ నిర్వాహకులు దర్శనం నిలిపివేశారు. శనివారం ఉదయమే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ వినాయక చవితి వేడుకలు వచ్చాయంటే లంబోదరుడి విగ్రహం గురించి మాట్లాడుకోకుండా ఎవరూ ఉండరు. దాదాపు హైదరాబాదీలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ భారీ గణనాథుడిని దర్శించుకున్నారు. నిమజ్జనం సంబరాలు మొదలైన వేళ అందరి చూపు ఖైరతాబాద్ గణనాథుడిపైనే ఉంది. చిన్ని విగ్రహాల తరలింపుకే పెద్ద పెద్ద వాహనాలు, ట్రక్కులు, క్రేన్లు వినియోగిస్తూ ఉంటారు. మరి అలాంటిది భారీ విగ్రహం 40 నుంచి 50 టన్నుల బరువు, 69 అడుగుల ఎత్తు ఉన్న లంబోదరుడి నిమజ్జనం కోసం విజయవాడ నుండి భారీ టస్కర్ ను తెప్పించారు నిర్వాహకులు. బుధవారం రాత్రి భారీ ట్రాలీ ఖైరతాబాద్ చేరుకుంది. విజయవాడ నుంచి వచ్చిన భారీ టస్కర్ పై వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు 69 అడుగులు, వెడల్పు 28 అడుగులు కాగా విగ్రహాన్ని టస్కర్ పై సక్రమంగా అమర్చేందుకు వీలుగా దానిపై వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. వెల్డర్ తో పాటు 20 మంది వర్కర్స్ తో పనులు జరుగుతున్నాయి. విజయవాడ నుంచి తెప్పించిన ఈ భారీ టస్కర్ కు 26 చక్రాలు ఉంటాయి. 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ టస్కర్ కు 100 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉంటుంది. విగ్రహం కదలకుండా ఉండేలా ఐరన్ స్తంభాలతో బేస్ ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి టైంలో బడా గణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారని, ఆ వెంటనే సపోర్టింగ్ వెల్డింగ్ చేస్తారని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం నుంచే గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్డు తొలగించేస్తారు. రాత్రి 12 గంటలకు కలశ పూజ చేయించి విగ్రహాన్ని శోభాయాత్రకు రెడీ చేస్తారు. అనంతరం వివిధ రకాల పూలతో టస్కర్ ను అలంకరిస్తారు. శుక్రవారం రాత్రి 1 గంట ప్రాంతంలో టస్కర్ పైకి భారీ గణపతిని చేర్చుతారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ బడా గణేశుడు శనివారం నిమజ్జనం కానున్నాడు. హుస్సేన్ సాగర్ లో ఈ భారీ గణపతి నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో శనివారం ఉదయాన్నే నిమజ్జన ఊరేగింపు మొదలవుతుంది.